రోజు ఇదొక్క ముక్క తింటే చాలు, గ్యాస్ సమస్య రాదు, పైత్యం తగ్గిపోతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే రెసిపీ ఇది. శరీరాన్ని శుద్ధి చేసి ఇమ్యూనిటీ పెంచుతుంది. నేటి తరం పిల్లలకు అల్లం మురబ్బ గురించి తెలిసి ఉండకపోవచ్చు, కానీ 90s కిడ్స్ చాలామందికి ఈ స్వీట్ గురించి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇంటింటికి తిరుగుతూ దీనిని అమ్మేవారు. ఈ అల్లం మురబ్బ తినడం వల్ల జలుబు, దగ్గు వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని అంటుంటారు. అయితే ఇప్పుడు మనం తాటి బెల్లంతో ఈజీగా ఈ అల్లం మురబ్బ ఎలా తయారు చేయాలో చూద్దాం. అల్లం మురబ్బ తయారీకి కావలసిన పదార్థాలు: అల్లం ముక్కలు 100 గ్రాములు, బ్లాక్ సాల్ట్ అర టీ స్పూను, పెప్పర్ పౌడర్ అర టీ స్పూను, పసుపు అర టీ స్పూను, తాటి బెల్లం తురుము 500 గ్రాములు, నీళ్లు కప్పు. తయారీ విధానం: ముందుగా అల్లం ముక్కలను శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేయండి. అనంతరం అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో కట్ చేసిన అల్లం ముక్కలు, అర టీ స్పూను బ్లాక్ సాల్టు, అర టీ స్పూను పెప్పర్ పౌడర్, అర టీ స్పూను పసుపు వేసి నీళ్లు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్టు ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి తురుముకున్న తాటి బెల్లం కప్పు నీళ్లు వేసి వేడి చేయండి. స్టవ్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి గడ్డలు లేకుండా బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లం పాకాన్ని స్టీల్ టీ జాలి గరిటె సహాయంతో ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఎందుకంటే తాటి బెల్లం ఇసుక ఉండే అవకాశం ఉంటుంది. ఇలా వడకట్టుకోవడం వల్ల ఇసుక ఉండదు. వడకట్టుకున్న బెల్లం పాకాన్ని మరొక పాన్లో పోసి మరిగించండి. స్టవ్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ పాకం కాస్త చిక్కగా మారే వరకు ఉడికించుకోవాలి. పాకం చిక్కపడటానికి సుమారు 30 నిమిషాల టైం పడుతుంది. కాబట్టి నిదానంగా కలుపుతూ మరిగించుకోవాలి. ఈలోపు అల్లం మురబ్బ అచ్చు వేసుకోవడానికి ఒక ట్రేకి పూర్తిగా నెయ్యి అప్లై చేసుకోండి. అలాగే పైన బటర్ పేపర్ పెట్టండి. మీ దగ్గర ట్రే లేకపోతే స్టీల్ ప్లేట్కి నెయ్యి రాసి అల్లం మురబ్బ అచ్చు వేసుకోవచ్చు. పాకం పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుసుకోవడానికి ఓ చిట్కా ఉంది. అదేంటంటే పాకం చిక్కగా మారిన తర్వాత గరిటెతో కొద్దిగా తీసుకొని చల్లటి నీళ్ళల్లో వేయాలి. ఇలా వేస్తే పాకం ముద్ద కట్టిపోవాలి. నీటిలో వేసిన పాకాన్ని చేతితో తీసి చూస్తే ముద్దగా ఉండి సాగుతూ ఉంటే అల్లం మురబ్బ తయారీకి పాకం సిద్ధమైపోయినట్లుగా గుర్తుంచుకోండి. పాకం ఆ విధంగా చిక్కపడిన తర్వాత నెయ్యి అప్లై చేసుకున్న ట్రేలో పోసుకోండి. ఓ 15 నిమిషాల తర్వాత అల్లం మురబ్బ అచ్చుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీకు నచ్చిన ఆకారంలో కత్తితో ఘాట్లు పెట్టుకోండి. అచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత అల్లం మురబ్బ కట్ చేసి ఎయిర్ టైట్ బాక్సులో స్టోర్ చేసుకుంటే సరి. ఈ తాటి బెల్లం అల్లం మురబ్బ ఏడాది పాటు వరకు నిల్వ ఉంటుంది. పిల్లలకు ఈ తాటి బెల్లం అల్లం మురబ్బ చాలా నచ్చుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.